శుభవార్త చెప్పింది. ఏమని? అంజలి రవిని పెళ్లి చేసుకుంటున్నానా? అదేనండి. అవును, ఆ సంగతి మీకెలా తెలుసు? ఓహో, రాజీ దగ్గరికి వెళ్ళొస్తున్నారన్నమాట. అర్థమైంది. అప్పుడు రుక్మిణి, సారీ, మన రుక్మిణక్క అమాంతం కరిగిపోయి మనం చెప్పిందల్లా చేస్తుంది, ఆడమన్నట్టల్లా ఆడుతుంది. కానీ మీ బావగారు బాధపడతారని నేను తిరిగి అడగలేదు. నేను చెప్పకూడదు కానీ ఆస్తి వాట నువ్వు తీసుకుంటేనే మంచిదేమక్క. దీని గురించి ఆలోచించాలి. ఇంకా మేము బయలుదేరుతామక్క. ఒక్క నిమిషం తీసుకో. ఇవన్నీ ఎందుకక్క? అలాగంటే ఎలాగా? మా ఇంటికి మొదటిసారి వచ్చిన ఆడబడుచువి, తీసుకో. రుక్మి, అంజలి, మీ అమ్మగారు. రండి, మీరు కరెక్ట్ సమయానికే వచ్చారు. రుక్మిణి, నువ్వు కూడా నన్ను అవమానిస్తున్నావా? అలా ఎందుకు అనుకుంటున్నారు? నాకు ఇష్టం లేని పని నువ్వు సమర్థించడం నేను తట్టుకోలేకపోతున్నాను. మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. అదే, మేము పెళ్లి చేసుకోవటం ఆవిడకి ఇష్టం లేదు. అందుకే మమ్మల్ని ఎవరూ సపోర్ట్ చేయకూడదు. పైగా అందరూ మమ్మల్ని వేరు చేయడానికి ఆవిడకి సహాయం చేయాలని ఆవిడ ఉద్దేశం. అంజలి, మీ అమ్మగారిని నిదానంగా ఒప్పించడానికి ప్రయత్నించాలి, అంతేకాని ఇలా హట్ చేయొచ్చా? చాలు రవి, నీ మాయ మాట లాభం. రోజు రోజుకి నమ్మించి అంజలిని నా నుంచి దూరం చేస్తున్నావు. రాజేశ్వరి గారు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నిన్ను నా అంత ఎక్కువ ఎవరూ అర్థం చేసుకుని ఉండరు. నువ్వు ఎన్నో మోసాలు చేసావు, అదంతా గతం. కానీ ఇప్పుడు నా కళ్ళెదుటే నా కూతుర్ని మోసం చేయాలని చూస్తున్నావు. అది నేను సహించను. రవి నన్ను మోసం చేస్తున్నాడని ఎందుకు అనుకుంటున్నావు? రవి నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఆ మాటకొస్తే మా ఇద్దరి మధ్యలోకి నువ్వు రావటం నాకు ఇష్టం లేదు. తెలుస్తుంది అంజలి, నీకు రవి గురించి పూర్తిగా తెలుస్తుంది. ఆ రోజు తల్లి అంటే ఏంటో కూడా నీకు తెలుస్తుంది. కానీ అంతా అయిపోయిన తర్వాత కళ్ళు తెరుస్తావేమోనన్నది నా భయం. వాళ్ళ మీదున్న పగతో నువ్వు చేసిన ఘనకార్యం మర్చిపోయావా రాజీ? రుక్మిణి, నువ్వు కూడా? నేను ఇప్పుడే మాట్లాడాలి. నీ గురించి అంజలికి ఎంత తెలుసో నాకు తెలియదు, కానీ నేను మాత్రం కళ్ళారా చూసిన సంఘటనలు అబద్ధం కావుగా. ఏం చూసావు నువ్వు? ఏం తెలుసు నీకు? వీళ్ళెంత దుర్మార్గులో తెలుసా నీకు? ఎన్ని దారుణాలు చేశారో తెలుసా నీకు? రాజేశ్వరి గారు, మీకు దండం పెడతాను. అంజలి ముందు నన్ను దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నంలో నా మీద బండాలు వేయకండి. ఆవిడ చెప్తే మాత్రం నేనెందుకు నమ్ముతాను? అయినా ఇది మా ఇల్లు. వాళ్ళు మా ఇంటికి గెస్టులుగా వచ్చారు. మీరెందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? నేను మా ఇంటి పని వచ్చాను. వీళ్ళని కలిగా చూసి తట్టుకోలేకపోతున్నాను. రుక్మిణి, నువ్వైనా నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అలాగే ప్రయత్నిస్తాను, కానీ మీరు వెళ్ళండి. కాదు కాదు, వెళ్ళండి. మహి వచ్చాక మీ ఇంటికే పంపుతాను, అక్కడే మాట్లాడుకోండి. అది కాదు రుక్మిణి, వెళ్ళమని నెమ్మదిగా చెప్పడం నా సంస్కారం. అయినా ఇక్కడే నిలబడటం ఏమనిపించుకుంటుందో మీరే ఆలోచించుకోండి. అంజలి, మనం మేడ మీద గదిలో మాట్లాడుకుందాం, పదండి. అది కాదు రుక్మిణి, వెళ్ళమని నెమ్మదిగా చెప్పడం నా సంస్కారం. అయినా ఇక్కడే నిలబడటం ఏమనిపించుకుంటుందో మీరే ఆలోచించుకోండి. అంజలి, మనం మేడ మీద గదిలో మాట్లాడుకుందాం, పదండి.
ఏం నాన్న కూర్చో. ఎందుకమ్మా బాధపడుతున్నావు? మామూలుగా నా బాధకి కొత్తగా కారణాలు ఏముంటాయిరా? పదే పదే అడగడం నా పిచ్చి గాని నువ్వు అన్నది నిజమేనమ్మా. మనకు కొత్తగా సమస్యలే ఉన్నాయి. అవునమ్మా, ఈరోజు అంజలి కనబడిందా? అవునరా, మహి ఇంటికి పని మీద వెళ్తే అక్కడ కనిపించింది. అయినా అంజలి అక్కడికి ఎందుకు వెళ్ళిందమ్మా? అదేం ప్రశ్నరా? అంజలికి రుక్మిణి కాబోయే ఆడపడుచు కదా, అందుకే తన తమ్ముడు రవిని అంజలిని చూడాలని రుక్మిణి పిలిచింది. అమ్మా ఏంటమ్మా ఇదంతా? ఆ రవిని అంజలి ఎలా పెళ్లి చేసుకుంటుంది? దానికి ఆ రుక్మిణి గారు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? రుక్మిణి అమాయకురాలురా. ఆమెను బలవంతాన్ని నమ్మించి తిరిగి మోసం చేసి ఎత్తువేస్తున్నారు ఆ కృష్ణ వాళ్ళు. ఇదంతా చూస్తూ ఎలా ఊరుకుంటున్నారమ్మా మీరంతా? ఆ రుక్మిణి గారికి తెలిసేలా ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? లేదురా, రుక్మిణి కూడా అంజలిలాగే వాళ్ళ మాయలో పడిపోయింది. అందుకే అంజలి రవి ఎదురుగానే నన్ను నానా మాట్లాడింది. మహేంద్ర గారు లేరా? ఆయనకి ఈ విషయం చెప్పాలి. వద్దురా. ఏ ఎందుకు? వద్దన్నానా? వదిలే. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఛ, ఆ రుక్మిణి అప్పుడే నువ్వు చేసిన సహాయాన్ని మర్చిపోయిందా? అప్పుడే నువ్వు అంత పరాదాయం అయిపోయావు ఆవిడికి. సందీప్, మూర్ఖత్వంగా మాట్లాడుకు. రుక్మిణికి మనం ఏం చేశామన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఆవిడకు రవి మీద ఉన్న నమ్మకం కూడా ముఖ్యం కాదు. మనకు కావాల్సింది అంజలి. అలాంటప్పుడు ఈ విషయం మహికి చెప్పి భార్యాభర్తల మధ్య గొడవ పెట్టడం ఎందుకు? మరి అలాంటప్పుడు ఎవరెవరు ఎలాంటి వాళ్ళు ఎప్పుడు తెలుస్తుందమ్మా? నిజం నిలకడ మీద తేలుతుంది. రుక్మిణికి మన నిజం తెలిసేలా చెప్పడానికి కొంత సమయం ఉంది. కానీ అంజలిని దక్కించుకోవడానికి సమయం లేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయంతో ఉన్నాను నేను. అమ్మా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంతకుముందు అనుకున్నదేరా, వాళ్లకు రావాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చేస్తాను. నా కూతురు నాకు ఇవ్వమని అడుగుతాను. వాళ్ళ అక్కను పంపిస్తారంటవా? ఇక్కడ ప్రయత్నించడం ఒక్కటే మార్గం. ఆలోచించడానికి అనుమానించడానికి అవకాశమే లేదు. నాకు బాగా తెలుసు రవికి అంజలి మీద ఎటువంటి మమకారమూ లేదు. ఆస్తి కోసమే ఇన్నెత్తులు వేస్తున్నాడు. రేపే డాక్యుమెంట్లు మార్చి వాళ్ళ 25% ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎన్నో అనుకున్నాను. వాళ్ళు మారుతారని, గంగాధరం గారి ఆశయాలు నెరవేరుతాయని. అవేవి జరగకపోగా నాకే నష్టం కలిగేలా ఉంది. అందుకే వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇచ్చేసి నా అంజలిని నేను తెచ్చేసుకుంటాను అంతే. రుక్మిణి, రాజీ ఇక్కడికి వచ్చిందా? వచ్చింది. రాజీని నానా మాటలని వెళ్ళగొట్టావా? ఊరికి ఎందుకు వెళ్ళగొడతాను? కారణం ఉంది కాబట్టే వెళ్ళగొట్టాను. ఏంటా కారణం? నా తమ్ముణ్ణి అంజలిని అనరాని మాటలంది. నీ తమ్ముడా? వాడు నీ తమ్ముడా? ఇన్నాళ్ళు లేని తమ్ముడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ మీకు తెలీదా? నాకన్నా నువ్వు చాలా గొప్పగా తెలుసుకున్నావుగా నీ తమ్ముడు గురించి. అవునండి, తెలుసుకున్నాను. అయినా ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు? రాజీ ఎంత బాధపడుతుందో నీకేం తెలుసు? రాజీ 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 మీకెంతసేపు ఆవిడ గొడవే కాని నన్ను పట్టించుకోరా? నా మాటలు వినరా? నా సంతోషాన్ని పంచుకోరా? నా వాళ్ళని మంచిగా చూడరా? రుక్మిణి, నీ వాళ్ళనుకుంటున్నావు నువ్వు, వాళ్ళు నీ పగవాళ్ళని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? అదే మాట నేను అడుగుతున్నాను. ఆ రాజీ మన మధ్య గొడవలు పెడుతోందని, అంజలిని రవిని విడగొట్టాలని చూస్తోందని మీరెందుకు అనుకోరు? నీ కలగ పొరలగమ్మే, అందుకే నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు. లేదు, నాకు సరిగానే కనపడుతోంది. మీరే ఆ రాజీ గురించి తెలుసుకోలేకపోతున్నారు. అవివేకంతో అయిన వాళ్ళని దూరం చేసుకుంటున్నావు. ఈ సమయంలో రాజీకి మనం సహాయంగా నిలబడాల్సింది పోయి మనమే సమస్యల్ని పెద్దవి చేయడం దారుణం. మన కళ్ళతో మనమే చూసాం ఆ రాజీ వాళ్ళకి ఎంత అన్యాయం చేసిందో. ఇప్పుడు కూడా ఎంత అన్యాయం చేయాలని చూస్తుందో కూడా గమనిస్తున్నాం. అలాంటి రాజీకి మనం సహాయం చేయాలా? ఆ రవి దుర్మార్గుడు, ఆ కృష్ణగారిని అంతకన్నా దుర్మార్గుడు. వాళ్ళు నిన్ను ఎందుకు మంచి చేసుకోవాలనుకుంటున్నారో నీకు తెలుసా? ఎందుకు? నా సంపద ఏదైనా దోచుకుపోవడానికా? వేళాకోళానికైనా కరెక్ట్గానే చెప్పావు. నీ ఆస్తిని కాజేయాలని నీ చుట్టూ తిరుగుతున్నారు. నా ఆస్త? నా ఆస్తులు ఎక్కడున్నాయి? గంగాధరం గారు నీకు రాసిన వాటా ఉంది కదా, అది వాళ్ళకి కావాలి. అందుకే నేను మంచి చేసుకోవాలని నీ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది? అయినా ఆ రాజీకి ఇచ్చే బదులు వాళ్ళకిచ్చేటివే మంచిది కదా. రుక్మిణి, నీకు చాలా దారుణంగా రాజీ గురించి నూరు పోశారు.
నీ వాటా కూడా అరుంధతి సేవా ట్రస్ట్కు ఉపయోగించాలని రాజీ ప్రయత్నిస్తోంది. కానీ కొన్ని కారణాల వల్ల నీ ఆస్తిని ఇంకా ట్రస్ట్లో కలపలేదు. నువ్వే క్షణాన్ని అడిగి తీసుకోవచ్చు. అయితే అడిగి తీసుకుంటాను. అది మా తమ్ముడి పేరు మీద రాయించి ఇచ్చేస్తాను. వద్దు రుక్మిణి, నువ్వు నాకు తెలియకుండా తొందరపడద్దు. కొంతకాలం ఆగు. నిజాలు ఏమిటో అవే బయటపడతాయి. చూస్తాను. మీరు చెప్పినట్టే రాజీ మంచిదైతే ఆవిడ చెప్పినట్టే చేస్తాను. లేదా జీవితంలో ఇంకెప్పుడు మీ నోట్లోంచి రాజీ మాట రాకూడదు. ఆ రాజ్యం మమ్మల్ని వదలదు, సర్వనాశనం చేస్తుంది. సమీర్ గారిని చంపి నేను తప్పు చేశానా? లేదు. ఆ రాజీ కంట్లో కన్నీరు చూశానుగా, నేను తప్పు చేయలేదు. కానీ ఆ గోపాల్ గారు పూర్తిగా చచ్చాడా లేదో చూసుకోకపోవడం నేను చేసిన పెద్ద తప్పు. ఆ రాజీ వాడిని ఎక్కడ దాచిందో ఏమో. వాడెక్కడున్నాడో వెతికి పట్టుకోవాలి. ఆ సాక్ష్యం కూడా రాజీకి మిగలకూడదు. ఏం చేయాలి? ఎలా ఎలా అయినా ఆ గోపాల్ గారు రాజీకి దొరికినా నన్నెవడు ఏమీ చేయలేడు. ఒక్కొక్కళ్ళని చంపి పారేస్తాను. నా దారికి ఎవడు అడ్డు రాకూడదు. ఆ రాజ్యం మొన్న కొంచెంలో మిస్ అయింది. లేదంటే ఆ బాంబు దెబ్బకి పీస్ అయిపోయి ఉండేది. ఈ రవిగాడు ఏం చేస్తున్నాడు? రింగ్ అవుతుంది కానీ రెస్పాన్స్ లేదు. ఎక్కడ చచ్చాడేమో. అంజలి, అంజలి ఏమైంది? జలుబు చేసిందా? రా కూర్చో. అయ్యయ్యో అక్క, అక్క, అంజలికి జలుబు చేసిన, త్వరగా రా అక్క. అంజలి ఏమైందమ్మా నీకు? ముందు కప్పుకో. మర్చిపోయాను. ఐశ్వర్య, కొన్ని మెంతులు పట్టరావే. అలాగేనమ్మా. అక్క, అందుకే ఎనిమిది రూపాయలు తమని చెప్తావా? ఇగో పీల్చు. ఐశ్వర్య, కొన్ని 8 రూపాయలు తీసుకొని రా. తెస్తున్నా పిన్ని. మామగారు తక్కువండి. ఏంటే? అబ్బాబా, తర్వాత చెప్తాలే. అక్క ప్లీజ్, అట్లా మారం చేయకూడదమ్మా. పెద్దవాళ్ళు చెప్పిన వినాలి. పీల్చు. పీలుస్తున్నావా? గదులు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? గట్టిగా పీల్చు. జలుబు తగ్గాలంటే మరి పీల్చాలి. మారం చేయకూడదమ్మా. పీల్చు. నా తల్లివి కదూ, పీల్చు. తొందరగా తగ్గిపోతుంది. అమ్మాయి, ఏం చేస్తున్నారు ఇక్కడ? అబ్బా, మీరు కొంచెం ఆగండి పిన్ని గారు. అయ్యయ్యో, ఇంకొక్కసారి అమ్మా, తగ్గిపోతుంది కదా. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం తేలిక పడింది అక్క. చూసావా, ముందేమో వద్దు వద్దు అన్నావు. జలుబు చేస్తే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసమ్మా. అందుకే తొందరగా ఉపశమనం కలగాలంటే ఆవిరి పట్టాల్సిందే మరి. ఓర్ని,
అంజలి జలుబుకి మీరంతా హడావుడు పడుతూ వైద్యాలు చేస్తున్నారా? చేయకపోతే ఎలా పిన్ని గారు? అంజలికి ఏమన్నైతే మేము తట్టుకోలేము. మీకు చాలా శ్రమ కలిగిస్తున్నట్టున్నాను. శ్రమ అనుకుంటే ఎలాగమ్మా? మా ఐశ్వర్య ఎంతో నువ్వు అంతే. అయినా మాకేమైనా వస్తే నువ్వు చేయవా? చాచా, మీరు క్షేమంగా ఉండాలి. ఈ ఇల్లు ఎప్పట్లాగే కళకళలాడుతూ ఉండాలి. ఏదో మాట వరుస కందలేమ్మా. ఇదిగో ఈ మాత్రలు వేసుకో. ఐశ్వర్య నువ్వెక్కడే ఉండు. అమ్మో నువ్వు వద్దులే, నువ్వు నిద్రపోతావు, నేనే ఉంటాను. ఎందుకు? నేను ఉంటానులే అక్క. ఇదిగో మీ అందరికన్నా పెద్దదాన్ని, నేను కాపలా ఉంటాను. అక్క, నేను మీ కూతురుగా పుట్టుంటే ఎంత బాగుండేది. నీ మంచితనానికి నేను కరిగిపోతున్నాను.